గాజాలో జరుగుతున్న నరమేధం మీద ఐక్యరాజ్య సమితి ఒక అంతర్జాతీయ స్వతంత్ర కమిషన్ను నియమించింది. ఆ స్వతంత్ర కమిషన్‌కి చైర్మన్‌గా మన భారతదేశానికే చెందినటువంటి ప్రముఖ న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి శ్రీనివాసన్ మురళీధరన్ దానికి నాయకత్వం వహించింది. శ్రీనివాసన్ మురళీధర్ మన దేశంలో ప్రముఖ న్యాయమూర్తిగా ఉన్నారు. సో తానే ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర్జాతీయ స్వతంత్ర కమిషన్కి చైర్మన్ కూడా. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక అంతర్జాతీయంగా సంచలనం రేపుతూ ఉంది. ఇజ్రాయెల్కి ఒక రకంగా మద్దతు ఇస్తున్నటువంటి భారతదేశం, ఆ భారతదేశానికి సంబంధించిన మాజీ జడ్జి నాయకత్వం వహించిన కమిషన్ నివేదిక ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. బట్ ఇజ్రాయెల్ మాత్రం ఈ కమిషన్ నివేదికను కొట్టిపడేస్తూ ఉంది. అయితే ఈ కమిషన్కి నాయకత్వం వహించిన మన శ్రీనివాసన్ మురళీధరన్ ఏమంటాడంటే, గాజాలో కావాలనే పిల్లల్ని టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ చంపుతూ ఉంది అన్నారు. అంటే పాలస్తీనా ఫ్యూచర్ని ధ్వంసం చేయాలని అత్యంత అమానుషం, అత్యంత క్రూరత్వం. ఇజ్రాయెల్ టార్గెట్ చిన్నపిల్లలే అని చాలా చాలా సంచలన నివేదిక. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా నేరం, నరమేధానికి మించిన చర్య అని చెప్పి ఆయన నివేదికలో పొందుపరిచారు. బట్ ఈ నివేదిక పక్షపాతంతో కూడిన ఒక ప్రచార పత్రం అని చెప్పి ఇజ్రాయెల్ అఫీషియల్గానే కొట్టిపడేసింది. బట్ ఈ నివేదిక మాత్రం చిన్నపిల్లలనే వ్యూహాత్మకంగా టార్గెట్ చేసి చంపేస్తున్నారు. అంటే భవిష్యత్తు లేకుండా పోవాలి పాలస్తీనాకు అని. చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి చంపడం ఏంటండి బాబోయ్. ఒరిస్సా హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు శ్రీనివాసన్ మురళీధరన్. ఆయన డైరెక్ట్ ఈ నివేదిక మీద అంతర్జాతీయ మీడియాతో కూడా మాట్లాడి, అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తుంది, పాలస్తీనా చిన్నారులపై టార్గెట్గానే దాడులు చేసి చంపేస్తున్నారు, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పాలస్తీనా మనుగడనే లేకుండా చేస్తుంది ఇజ్రాయెల్, ఇది కావాలనే చేస్తూ ఉన్నారు అని ఒక సంచలనం. అంటే పాలస్తీనా అనే దాన్ని తుడిచిపెట్టేయాలనేది ఇజ్రాయెల్ ప్లాన్ అట. అందుకనే చిన్నపిల్లలను ఉద్దేశపూర్వకంగానే చంపివేస్తున్నారట. బట్ ఇజ్రాయెల్ అయితే అఫీషియల్గా స్పందించింది, ఇది పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నది, మాకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి వాళ్ళు కొట్టిపడేస్తున్నారు. ఈ మన శ్రీనివాస్ మురళీధరన్ ఇక్కడ కూడా ఏమీ సామాన్యమైన వ్యక్తం కాదు. మన దేశంలో ఉన్నప్పుడు కూడా 1990లో సుప్రీంకోర్టు అడ్వకేట్ అండ్ రికార్డు పరీక్ష పెడితే దాంట్లో దేశంలోనే ఫస్ట్ ర్యాంకు టాపర్గా నిలిచారు ఆయన. 1980లో యాంటీ కలర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్కి శిక్షణ ఖరారు చేసిన జడ్జి ఈయనే. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో బాధితుల సురక్షిత తరలింపు కోసం అర్ధరాత్రి కోర్టు తలుపులు తెరిచి అత్యవసర పిటిషన్ని విచారించి పోలీసుల వైఖరిని తప్పుబట్టింది కూడా ఈ జడ్జి గారే. చాలా కీలకమైన కేసులు ఉన్నాయి ఆయన జడ్జిగా తీర్పులు ఇచ్చినవి. సో ఐక్యరాజ్య సమితికి, స్వతంత్ర కమిషన్కి నాయకత్వం వహించి తన నివేదిక చాలా చాలా సంచలనంగా మారింది ఇప్పుడు.